హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేశాన్ని చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2కి ముందు బోధించి ఆ పేపర్లన్నీ కూడా అనలైజ్ చేసి అదేవిధంగా మారుతున్న కాలంలో పరిస్థితికి అనుగుణంగా ఈ ప్రశ్నపత్రాన్ని ఎకరంలో భాగంగా ఎలా అడుగుతున్నాడు అని నాడిని పసిగట్టి మీకోసమే ఈ ఎకనామిక్ టెస్ట్ సిరీస్ ని తీసుకురావడం జరిగినది. అయితే ముఖ్యమైన సమాచారం కోసం కానీ లేదా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ మన వాట్సాప్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగినది. దాన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ కోసం, బెస్ట్ ఎకనామిక్ టెస్ట్ సిరీస్ కోసం ఎకనామిక్ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని బ్రహ్మాండంగా మనకి అక్కడ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయడం జరిగినది. ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకున్నటువంటి ఈ 90 రోజులలో ఇండియన్ ఎకానమీ ఏ టాపిక్స్ చదవాలి, ఏపీ ఎకరంలో భాగంగా ఏ టాపిక్స్ చదవాలి అనే దాన్ని చెప్తాను. మిత్రులు గుర్తుపెట్టుకోండి, నేను ఈ రోజు చేసేటటువంటి వీడియోని మీరు బాగా గమనించండి. ఖచ్చితంగా దీంట్లో నుంచి ప్రశ్నలు మీకు మంచి స్కోర్ గల ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి రాకపోతే నన్ను అడగండి. నా వాట్సాప్ నెంబర్ కూడా, నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఇవ్వడం జరిగినది, ఒకసారి ప్రశ్నించవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. మనకి గ్రూప్ 2లో అసలు సిలబస్ లో ఏముంది, ఆ సిలబస్ ఉన్నటువంటి ఈ ఎకనామిక్ సిలబస్ లో మనం ఏం చదవాలి. ఫస్ట్ది ఎవరైనా నేషనల్ ఇన్కమ్ చదువుతారండి. రెండవది మనకి ద్రవ్యోల్బణం, ఈ బ్యాంకింగ్ అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. అయితే ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉండే ప్రశ్నలు ఏమంటే, సరే థర్డ్ వైపుకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్, విదేశీ వాణిజ్యం, విదేశీ వ్యాపారం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం గ్రూప్ 2 సిలబస్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ ఈ మూడే. అయితే నేషనల్ ఇన్కమ్ లో ఏం చదవాలి సార్ అనేసి అంటే ఏమైనా అడగచ్చండి. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం క్వశ్చన్ ఏం లేదు. ఒకవేళ అడిగితే బదిలీ చెల్లింపుల పైన ప్రశ్న ఉంటుంది, లేకపోతే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి పర్సన్స్ గురించి అడగచ్చు. ఓకేనా? మరి పద్ధతులు కూడా అడగచ్చు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్. ద్రవ్యోల్బణం వచ్చేసరికి ఇక్కడ ద్రవ్యోల్బణం అనే చోట ఆర్బిఐ ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ ని పెంచుతుందా లేదా రెపో రేట్ ని తగ్గిస్తుందా, ప్రతిద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ రెపో రేట్ ని పెంచుతుందా, రెపో రేట్ ని తగ్గిస్తుందా అనే దానిపైన ఖచ్చితంగా ఒక్క ప్రశ్న గ్యారంటీ అండి. ఒక ప్రశ్న ఈ ఓరియంటెడ్ లో ఖచ్చితంగా ఒక ప్రశ్న గ్యారంటీ. అదేవిధంగా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తే లోట్లు ఉంటాయి. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. దీంట్లో భాగంగా రెవెన్యూ లోటు కావచ్చు, ప్రాథమిక లోటు కావచ్చు, కోస లోటు కావచ్చు, ద్రవ్య లోటు కావచ్చు. ఓకేనా? ఇలాంటి లోట్లు ఏమైనా ఉన్నాయా? అసలు మన భారతదేశంలో కోస లోటు అంటే ఏమి, ద్రవ్య లోటు అంటే ఏమి, లేదా మిగతాది ద్రవ్య లోటు అంటే ఏమి, అదేవిధంగా మానిటైజ్ డెఫిసిట్ అంటే ఏంది, అది రెవెన్యూ లోటు ఎలా వస్తుంది, ఇలాంటి వాటిని చూడండి. దీనిపైన ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఓకేనా? ఇవి కాకుండా ఇంకా మనకి ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ చాప్టర్స్ లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇక్కడ నుంచి బదిలీ చెల్లింపుల పైన కానీ, జాతీయ ఆదాయ గణన కానీ, అదేవిధంగా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏ చర్యలు తీసుకుంటుంది అనే చర్యల పైన ఈ మూడిట్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఏ పేపర్ ని చూసుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన ఆ ఓరియంటెడ్ లో ఖచ్చితంగా ఒక్క ప్రశ్న గ్యారెంటీ అండి. ఓకేనా? కాబట్టి ఇక గమనించాలి. ఇది పోను మనకి మిగతా ఏమైనా ఉన్నాయా సార్? ఈ మూడు ఎవరైనా చదువుతారండి కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే ఈ మూడిట్లో క్వశ్చన్ ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా మనకి నీతి ఆయోగ్ ఉందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ఉంది. ఈ నీతి ఆయోగ్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఖచ్చితంగా చెప్తాను. ఈ నీతి ఆయోగ్లో ఏం నేర్చుకోవాలి అనేసి అంటే చైర్మన్ నేర్చుకోవాలి, వైస్ చైర్మన్ నేర్చుకోవాలి, పూర్తికాల సభ్యులు నేర్చుకోండి. రీసెంట్ గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ, అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోక్సభ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఈ నీతి ఆయోగ్ చోటు కల్పించడం జరిగినది. దీంతో పాటు నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఇండెక్స్, ఎస్డిజి ఇండెక్స్ 23-24, దీంట్లో కూడా ఖచ్చితంగా ప్రశ్న నేర్చుకోండి. ఓకే, ఖచ్చితంగా క్వశ్చన్ ఇక్కడ నుంచి వస్తుంది. దీంట్లో కూడా ఈ టాపిక్ బాగా నేర్చుకోండి. తర్వాత వ్యవసాయ రంగం వచ్చేసరికి మనకి కొన్ని ఓల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి సార్, వాటిని నేర్చుకోవాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం ఏ చర్యలు తీసుకుంటున్నది, అసలు రైతులకు ఏ సహాయాన్ని అందిస్తున్నది, అనగా
వ్యవసాయ పథకాలన్నింటినీ కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రస్తుతం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది, ప్రస్తుతం నూనె గింజల ఉత్పత్తి ఎలా ఉంది. రీసెంట్ గా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 109 వంగడాలు అనేవి విత్తనాల్ని రిలీజ్ చేశాడు. దీంట్లో పూసా గౌరవం అంటే ఏంది, గోధుమ పిండికి సంబంధించినది, ఇలా అడుగుతారు అనమాట. రీసెంట్ గా దేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడం కోసం రీసెంట్ గా కేంద్ర మంత్రి మండలి ప్రత్యేకంగా ఒక స్కీమ్ ఆమోదించింది. వాటిని నేర్చుకోండి, ఓకేనా. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగం వచ్చేసరికి ఈ పారిశ్రామిక రంగం వాటా ఎంత, ఈ పారిశ్రామిక రంగంలో భాగంగా తయారీ రంగం వాటా ఎంత, అదేవిధంగా 2030 నాటికల్లా తయారీ రంగం వాటాని ఎంతగా పెంచబోతున్నారు. ఎందుకంటే ఈ తయారీ రంగమే మన భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ఒక రంగం కాబట్టి ఈ రంగం పైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కాబట్టి దీనిపైన ప్రశ్న వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఓకేనా. అదేవిధంగా జాతీయ ఆదాయంలో భాగంగా తయారీ రంగం వాటా ఎంత, వీటిని కూడా చూడండి. అద్భుతంగా వీటితో పాటు సేవా రంగం అంటే ఏమి, సేవా రంగం ఈరోజు మన భారతదేశ జీడిపిలో అత్యధిక వాటా సేవా రంగం నుంచి వస్తుంది. అనగా మన భారతదేశం నుంచి అత్యధికంగా సేవా రంగంలో భాగంగా ఏది ఎగుమతి అవుతున్నాయంటే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సేవలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా మనం భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులను ఎక్కువగా ఏ దేశం ఎగుమతి చేస్తున్నాను, ఎక్కువ నుంచి ఏ దేశం దిగుమతి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఎఫ్డిఐలో అత్యధిక పెట్టుబడులు ఏ దేశం నుంచి వస్తున్నాయి, అసలు మన భారతదేశం ఎఫ్డిఐని ఆహ్వానించడానికి, ఈ ఎఫ్డిఐని ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన పథకాలు ఏమైనా అమలు చేస్తున్నాయా, వీటిని చూడాలి, ఓకేనా. వీటితో పాటు ఇక నీతి ఆయోగ్, పేదరికము, ఈ జనాభా ఇవన్నీ నేర్చుకోకండి. నీతి ఆయోగ్ ఈ పేదరికం కానీ, నిరుద్యోగిత కానీ, లేకపోతే జనాభా కానీ, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇవన్నీ నేర్చుకోకండి. ఇవి సిలబస్ లేరు. ఈసారి క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ తప్పులు ఉండవు. అదేవిధంగా మనకి అది మరి మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ మాత్రం అయితే ఈసారి క్వశ్చన్ పేపర్ ఉండదు, మీరేం భయపడకండి, ఓకేనా. అదేవిధంగా మనకి ఇక్కడ నిరుద్యోగిత నేర్చుకోవాలా సార్ అనేసి అంటే నిరుద్యోగిత ఎవరు చదవకండి, ఎందుకంటే సిలబస్ లేదు. నెక్స్ట్ పేదరికం, పావర్టీ ఎవరు చదవాలంటే అవసరం లేదు. అదేవిధంగా జనాభా ఏమైనా చదవాలా, జనాభా అసలు చదవద్దు. ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఉంది. అదే హెచ్డి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీని ఒకసారి చూసుకోకపోతే బెటర్, ఓకేనా. లైట్ గా ఇది కూడా సిలబస్ లేదు, అయినా అడగచ్చేమో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకం మీలో ఉండాలి, మీకు గుర్తుండాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క పథకం యొక్క తేదీ, ఆ సంవత్సరము, అసలు ఆ పథకం దేనికి పనిచేస్తుంది, ఆ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, వీటిపై ఖచ్చితంగా ప్రశ్న ఉండాలా. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఫస్ట్ నేను చెప్పేది జిఎస్డిపిలో మన జిఎస్డిపి రాష్ట్ర వాటా ఎంత ఉంది, దీనిలో తలసరి ఆదాయం ఎంత, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత, అదేవిధంగా తలసరి ఆదాయం ర్యాంక్ నేర్చుకోవాలా, జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత నేర్చుకోవాలా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత, అర్థమవుతుందా, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవా రంగం వాటా ఎంత, ఇవన్నీ నేర్చుకోండి. వాటితో పాటు ఖచ్చితంగా ఈసారి ఏపీ ఎగ్జామ్లో బాగా అడిగే ప్రశ్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కావచ్చు, వీటి నుంచి ఖచ్చితంగా అంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఏ సంరక్షణ కేంద్రంలో ఏ జంతువులు సంరక్షిస్తారో కరెక్ట్ గా నేర్చుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. వాటితో పాటు మనకి మళ్ళీ నేర్చుకోవాలంటే నేషనల్ కారిడార్స్, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ కారిడార్స్ గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ కారిడార్స్ పైన క్వశ్చన్ పేపర్ ఉండదు. మనకి 3 ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రీ కారిడార్, రెండవది చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్, మూడవది హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్. అసలు ఈ 3 కూడా ఏ అంతర్జాతీయ సంస్థ ద్వారా నడుస్తున్నాయి, అసలు ఈ 3 కారిడార్ల కూడా ఏ నోడ్లు ఉన్నాయి, ఎన్ని నోడ్లు ఉన్నాయి, కానటువంటి నోడ్ ఏది, అయినటువంటి నోడ్ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. వీటితో పాటు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కీమ్ బాగా నేర్చుకోండి. వాటితో పాటు ఈ ఎకనామిక్స్ కి సంబంధించిన ఏపీ ఎకనామీలో భాగంగా పాలసీస్ ఈ పాలసీస్ బాగా నేర్చుకోండి, పాలసీస్ బాగా బట్టి కొట్టండి, ఓకే. ఈ సిలబస్ లో ఉంది ఈ పాలసీస్ పైన ఖచ్చితంగా ఒక్క ప్రశ్న కానీ లేదా 2 ప్రశ్నలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అదేవిధంగా మనకి వైట్ పేపర్ రిలీజ్ చేశారండి. వైట్ పేపర్ అంటున్నారు అందరూ కూడా. ఈ వైట్ పేపర్ సంబంధించి ఏమంతగా అడగడు, అనుకుందా. అసలు ఈ వైట్ పేపర్ ఏముంది అనేసి అంటే
గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఈ వైట్ పేపర్ లో ఉంటాయి. అర్థమవుతుందా? ఈ అవినీతిని ప్రశ్నించవచ్చు కదా సార్ అని అడగచ్చు. ఈ వైట్ పేపర్ పైన అడగచ్చు. అడిగితే మహా అయితే ఒక బిట్ అడుగుతాడు, లేదా అది కూడా అడగదు. మీరు కావాలని చూడండి, తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది కదా, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది. ఈ తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కోసం బడ్జెట్ అంట, సర్వే అంట, బడ్జెట్ 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 అని ఈ బడ్జెట్ మొత్తాన్ని కూడా చదివే ప్రయత్నం చేశారు, కానీ ఒక్క బిట్ కూడా అడగలేదు బడ్జెట్ పైన. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, మాక్సిమం పీపుల్, మాక్సిమం స్టూడెంట్స్ దేనిపైన అయితే పడతారో దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అండి. మళ్ళీ చెప్తున్నాం అంటే ఈ గ్రూప్ 2 లో భాగంగా బడ్జెట్ ప్రశ్నలు ఉన్నవా సార్ అంటే ఉంటాయి. దీన్ని ఎంతగా నేర్చుకోవద్దు, నేర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను మన యాప్ లో ఏపీ బడ్జెట్ పీడిఎఫ్ ఇచ్చాను. ఏపీ బడ్జెట్ పీడిఎఫ్ ఇచ్చాను. ఏపీ బడ్జెట్ పీడిఎఫ్ ఇచ్చున్నా ఈ బడ్జెట్ నుంచి నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్ నుంచి క్వశ్చన్ అనేది మిస్ కాదు. అది చిన్న మొత్తంలో నేను ఇచ్చాను, బాగా మొత్తం ఇవ్వలేదు. ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంత కేటాయించారు, ఇవి కాదు నేర్చుకోవాల్సింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 11వ తారీఖు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పోలవరంకి ఎంత కేటాయించారు, అదేవిధంగా రాజధానికి ఎంత కేటాయించారు, అదేవిధంగా మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, దీని పర్సంటేజ్ నేర్చుకోండి. ఇదే నేర్చుకోవాల్సింది. ఓకేనా? మన యూట్యూబ్ ఛానల్స్ అంతా క్వశ్చన్లు ఏం పెడుతున్నారంటే కింది వాటిలో సరికాని వాక్యాలు గుర్తుంచుకొని 2,94,447 కోట్ల పాయింట్ ఇలా ఇస్తున్నారు. ఎవడు ఇలా ఏ పేపర్ కూడా ఇలా రాదండి, ఇంత పెద్ద అంకెలో రాదు. అర్థమవుతుందా? బడ్జెట్ పరంగా చూస్తే ఇంత పెద్ద అంకెల్లో క్వశ్చన్ పేపర్ ఎవరు అడగరు. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? బడ్జెట్ ని ఎవరైనా చదువుతూ ఉంటే దయచేసి ఆ బడ్జెట్ ని పట్టుకుని ఊగలాడద్దు. బడ్జెట్ లో ఏం చదవాలి, ఏం చదవకూడదు అనే దాన్ని నేర్చుకొని లైట్ గా బడ్జెట్ ని చదివేసి వెళ్ళిపోండి. కోర్ సబ్జెక్ట్ బాగా చదవండి. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ కోర్ సబ్జెక్ట్ ని బాగా కరెంట్ ఎకానమీ బాగా లింకప్ చేయండి. కోర్ సబ్జెక్ట్ ని బాగా కరెంట్ ఎకానమీ లింకప్ చేయండి. ఓకేనా? అదేవిధంగా ఏపీ ఎకనంలో బాగా ఇలా బాగా చదవాలి. వన్యప్రాణ సంరక్షణ కేంద్రం కావచ్చు, వీటన్నిటి కూడా బాగా చదవండి. మిత్రమా, ఒకటే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ లో అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, రాబోయే కాలంలో అది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అనుగుణంగా ఉన్నటువంటి పేపరే వస్తుంది. ఓకేనా? మీరు ఏం భయపడకండి. అర్థమవుతుందా? గతంలో 150 మార్కులకు ఎకానమీ ఉన్నది, ప్రస్తుతం 75 మార్కులు తగ్గించడం జరిగినది. కాబట్టి కొద్దిగా శ్రద్ధగా ఎకానమీ పైన దృష్టి పెట్టండి. ఎకానమీలో కూడా నేను చెప్పినటువంటి టాపిక్ బాగా నేర్చుకోండి, మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు కావాలంటే చూడండి, నేను చెప్పేటువంటి వీడియోస్ కావచ్చు, నేను మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేసేవి కావచ్చు, నేను మన యాప్ ఇచ్చేటట్లు కావచ్చు, నాతో పాటు మీరు కూడా ఎకానమీ పరంగా ప్రయాణిస్తే ఖచ్చితంగా మీకు 55 పైన మార్కులు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఓకే, ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసినటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆ ఓరియంటెడ్ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎకానమీలో మంచి స్కోర్ చేయాలనుకుంటే మన ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్ కొని డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్, ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే ప్లస్ కరెంట్ అప్డేట్ తో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ని ఇప్పటికే బ్రహ్మాండంగా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ తో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. అదేవిధంగా ఏపీ సర్వేకి సంబంధించి 421 పేజీలని నేను చదువుతున్న ప్రస్తుతం. దీనిపైన హార్డ్ వర్క్ పూర్తి అయిన తర్వాత వాటిలో ఖచ్చితంగా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మేరకు కావాలన్న దాన్ని నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, నాతో పాటు మీరు కన్నా ఎకానమీ పరంగా ప్రయాణించినట్లయితే మంచి మార్కులు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇంకో విషయం, ఇండియన్ ఎకానమీలో భాగంగా ఏపీ ఎకానమీలో భాగంగా వాల్యూస్ మీకు అయినంత వరకు నేర్చుకోండి. అదేవిధంగా ఈ ఎకానమీ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంకెల కోసం ఏ అంకెలు గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ అంకెలు చదివితే సరిపోతుందా అన్న విషయం పైన ప్రత్యేకంగా అంకెలన్నీ ఒక చోట నేను రాసుకొని ప్రింట్ చేసి మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, అయితే కొద్దిగా టైం పడుతుంది. హార్డ్ వర్క్, ఆఫ్లైన్ క్లాసెస్ ఇలాంటివి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అయితే మీకోసమే ప్రత్యేకంగా ప్రస్తుతం 499 రూపీస్కే ఎకానమీ టెస్ట్ సిరీస్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి గమనించండి. ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్ కాల్ అయినా చేయండి, వాట్సాప్ కాల్ అండ్ వాట్సాప్ మెసేజ్ ఓన్లీ. ఓకే, అదేవిధంగా మీకు ఎకానమీ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఓకేనా మిత్రమా? ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ ది ఎకానమీ వెంకటేశ్వర్ యాప్.